హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫోహబ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మీకు అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే విషయం గురించి వివరంగా చెప్పాను. లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన విధంగానే టా- ఆ, పెట్టుబడులలో పలు రకాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, మీడియం ఇన్వెస్ట్మెంట్స్, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో వీటి గురించి నేను ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్ అని ఎందుకు అంటున్నానంటే, క్లుప్తంగా అని ఎందుకు అంటున్నానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిలో మెచ్యూరిటీ పీరియడ్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మినిమం కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంత ఉంటుంది. అండ్ వాటిలో ఉన్న రిస్క్స్, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం 10 minutes ఆర్ 20 minutes అలా పట్టచ్చు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ గురించి అట్లా 20 minutes 10 minutes ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో అలా అవ్వకుండా ఈ వీడియో యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, మీకు టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇన్వెస్ట్మెంట్స్లో వివిధ రకాలు ఉంటాయి కదా. సో వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ అవగాహన వచ్చే విధంగా. సో నేను అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ నుంచి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫుల్ అవేర్నెస్ వచ్చేస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనకి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఒక గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి. అంటే మనకి ఖచ్చితమైన రిటర్న్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి మన అమౌంట్ పోతుందేమో అనే భయం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఆల్సో దానికంటూ ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అయ్యి ఉంటుంది. అండ్ మనకి మనం ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లైక్ లెట్స్ ఇఫ్ యూ మీరు స్టాక్స్ కనుక చూస్తే, మీరు ప్రతిరోజు న్యూస్ను కంటిన్యూస్గా ఫాలో అవుతుండాలి. అండ్ ఆల్సో స్టాక్ ప్రైస్ పెరగడం తగ్గడం అవుతుంటుంది. అండ్ ఆ టైంలో మీరు ఆ లిమిట్ అవన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఏ టైంలో అమ్మాలి, ఏ టైంలో కొనాలి. సో ఈ రిస్క్ అంతా ఇందులో అవసరం లేదు. మీరు జస్ట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తారు, 10 years సెట్ చేస్తారు. దాని తర్వాత అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా. సో ఇంట్రెస్ట్ వాళ్ళే క్రెడిట్ చేస్తుంటారు. మీరు ఫైనల్గా వెళ్ళి లంసమ్ అమౌంట్ తీసుకోవడమే, అంటే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ మీరు తీసుకుంటారు. సో అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవి బ్యాంక్లో కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఆర్ మీకు రెస్పెక్టివ్ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందులో అకౌంట్ ఉంటే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మీకు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. లైక్ మీ పేరెంట్స్ కానీ ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరొకరు ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఉంటారు. లైక్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే, బ్యాంక్కి వెళ్ళి మీరు సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక 10 years సెట్ చేస్తాం. లైక్ ఇన్ని డేస్ తర్వాత ఆర్ ఇన్ మంత్స్ తర్వాత లేదంటే ఇన్ని ఇయర్స్ తర్వాత అని. దాని తర్వాత మనకి బ్యాంక్ ముందే మనకు మెన్షన్ చేసి ఉంటుంది, ఈ ఇన్ని డేస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఇంట్రెస్ట్ మీకు వర్కౌట్ అవుతుందని. సో దాని బేసిస్ మీద మీరు అమౌంట్ అనేది బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, మీకు అమౌంట్ వస్తుంది. సో ఇందులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి, అంటే ఫైనల్గా రిటర్న్స్ ఎంత వస్తాయి అంటే వడ్డీ ఎంత వర్కౌట్ అవుతుందంటే మ్యాక్సిమం 7%. ఇది నేను అంటున్నది మ్యాక్సిమం 7%. సో మనకి 10 years తక్కువ ఉన్నది అనుకో, లైక్ 60 days లేదంటే 45 days అలా ఉన్నప్పుడు మనకి 3% వర్కౌట్ అవుతుంది. అంటే అది కూడా మనకి ఎలా అంటే బేస్డ్ ఆన్ ది డేస్. ఇప్పుడు ఒక్కోసారి ఎలా అంటే, ఇప్పుడు
45 డేస్ ఉన్నప్పుడు 3% వర్కౌట్ అవుతుంది. సో అలా అన్నమాట, మనకు అక్కడ సెట్ అవ్వదు. సో మనం టెన్యూర్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్, ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, మీకు ఫైనల్గా ఒక ఫైనల్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. మీకు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి మనం ఇచ్చిన అమౌంట్ మీద మాత్రమే మనకు వడ్డీ జనరేట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం ఇచ్చిన అమౌంట్ మళ్ళీ టైం ఐ మీన్ మనకి టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆ రెండు కలిపి దాని మీద మళ్ళీ వడ్డీ జనరేట్ అవుతుంది. సో అది కాంపౌండ్. సో ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్లో అయితే మీకు ఖచ్చితంగా 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ 3 ఇయర్ కానీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్లో మాత్రమే చేయగలరు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు బిఫోర్ టెన్యూర్ గాన, ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, బిఫోర్ టెన్యూర్ గాన మీరు విత్డ్రా చేస్తే మీకు పెనాల్టీస్ పడవచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ రేట్ అంటే మీరు ఏ రోజు ఆర్ ఏ మంత్ అయితే మీరు తీయాలనుకుంటున్నారో అప్పటి వరకు, అంటే వాళ్ళకి దగ్గర సమ్ ఇంట్రెస్ట్ రేట్ స్టేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మీకు అంతవరకు మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తారు, ఫుల్ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ థింగ్, సో అదండి ఫిక్స్డ్ డిపాజిట్ గురించి. నెక్స్ట్ థింగ్, సో రికరింగ్ డిపాజిట్లో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి యాజ్ పర్ బ్యాంక్. సో ఫస్ట్ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే, ఇది ఇందాక చెప్పాను కదా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అని, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ టైపే, కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో ఇది ఎట్లా అంటే మీరు ఒకేసారి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు మంత్లీ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను అని మీరు అక్కడ మీరు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు మెన్షన్ చేస్తే మీరు ప్రతి మంత్ ఇంత అమౌంట్ మీరు అక్కడ ఆటో డెబిట్ పెట్టేయచ్చు. సో అక్కడ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆఫ్టర్ సమ్ 10 ఇయర్ మీకు ఆ ఇంట్రెస్ట్ ప్లస్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ రెండు కలిపి వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇందులో వచ్చేసి మీకు లెట్సే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు, అండ్ ఆల్సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మీకు క్వార్టర్ ఇట్ ఈస్ కాంపౌండెడ్ క్వార్టర్లీ, అంటే మీకు 4 మంత్స్ 4 మంత్స్కి ఒక 3 మంత్స్కి ఒకసారి మీకు జనరేట్ అవుతుంది. 25% ఆఫ్ ది 12 వచ్చేసి మీకు 3 అవుతుంది. సో 3 మంత్స్కి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్తో మిక్స్ చేసేస్తారు. సో అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది, సో ఫర్ ఎవ్రీ 3 months ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండు కలిపి మళ్ళీ మీకు ప్రిన్సిపల్ అవుతుంది. సో దాని మీద మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ వస్తుంది. సో అలా అందుకు ఇది కాంపౌండెడ్ క్వార్టర్లీ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి బ్యాంక్స్ నుంచి కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, విత్డ్రా వచ్చేసి మీరు ఒక టెన్యూర్ సెట్ చేసుకుంటారు కదా, లైక్ 1 year 2 years అట్లా. సో దాని ముందర కానీ మీది మొత్తం మీకు ఈ రికరింగ్ డిపాజిట్ బ్రేక్ చేయాలనుకుంటే మీకు పెనాల్టీ పడుతుంది. అది నాకు తెలిసి 1% ఉంటుంది అనుకుంటా. అది కూడా మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద మాత్రమే పెనాల్టీ ఉంటుంది. అండ్ మీకు ఈ ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, సో వీటిలో కూడా మనకి వచ్చిన ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 40,000 దాటితే మనకు వచ్చేసి 10% టీడీఎస్ కట్ అవుతుంది. అది ఆ లిమిట్ కూడా 50% పెంచినట్టున్నారు. సో మామూలుగా వరల్డ్ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం అయితే 10% టీడీఎస్ పడుతుంది. అది కూడా మీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనకు వచ్చేసి ఒక 40,000 క్రాస్ అయితేనే మనకు వచ్చే ఇంట్రెస్ట్. ఇంకా లేకపోతే మనకు ఏం టీడీఎస్ ఏం కట్ అవ్వదు, మనకు జస్ట్ నార్మల్గా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి
ఐ మీన్ మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి రాకుండా, అంటే మీకు లైక్ ఇప్పుడు 7 lakhs బేస్ అమౌంట్ కదా, ఐ మీన్ 7 lakhs వరకు జీరో ట్యాక్స్ కదా. సో అలా మీకు బిలో 7 lakhs అలా వస్తే మీరు డైరెక్ట్ అక్కడ ఒక ఫామ్ ఉంటుంది లైక్ సమ్ 15G లైక్ దట్. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఆర్టీడీఎస్ కూడా కట్ అవ్వదు. తర్వాత నెక్స్ట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్టే, కానీ ఇది ఇయర్లీ. ప్రతి ఇయర్కి వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని మళ్ళీ ప్రిన్సిపల్కి యాడ్ చేసి దాని మీద మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు 7.7%, ఐ మీన్ 7.7% పర్ యానం. అండ్ ఇక్కడ వచ్చేసి మెచ్యూరిటీ పీరియడ్ ఖచ్చితంగా 5 years. సో ఇక్కడ ఖచ్చితంగా 5 years మీరు అమౌంట్ అనేది అక్కడే ఉంచాలి. మీరైతే ఆ అమౌంట్ విత్డ్రా చేయడానికి అసలు కుదరదు. అది కూడా సమ్ వెరీ రేర్ కండిషన్స్లో మాత్రమే మీరు విత్డ్రా చేయడానికి కుదురుతుంది. లైక్ మనకు ఆ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుంటారు కదా పోస్ట్ ఆఫీస్లో. సో ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ అలాంటి కేసెస్లో మాత్రమే ఆ అమౌంట్ అనేది నామినీస్, ఐ మీన్ విత్డ్రా చేయడానికి మనకి పర్మిషన్ దొరుకుతుంది. లేకపోతే జస్ట్ 5 years అలానే మనం అమౌంట్ అనేది ఉంచేయాలి పోస్ట్ ఆఫీస్లో. తర్వాత నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ముందుగానే చెప్తున్నాను, దీని టెన్యూర్ వచ్చేసి మనకి 15 years దాకా అలానే ఉంచేయాలి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1%. మనకు ఐ మీన్ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లోనే 7.1% అని మెన్షన్ చేశారు. సో అందుకే నేను ఇక్కడ 7.7, 7.1 క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో ఇది కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి కాంపౌండెడ్ ఇయర్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి చేంజ్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ నుంచి చేంజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ రెండు ఉన్నాయి కదా. అండ్ ఆల్సో ఇది పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇదేమో 15 years టెన్యూర్ ఉంది, అండ్ ఇది 5 years టెన్యూర్ ఉంది. కానీ ఇదేమో 7.1% మాత్రమే ఉంది, కానీ ఇది 7.7% మాత్రమే, 7.7% ఉంది. సో మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, బెనిఫిట్స్ ఓవర్ ఎన్ఎస్సి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ పీపీఎఫ్లో మనము పీపీఎఫ్ బేస్ చేసుకొని లోన్స్ తీసుకోవచ్చు, అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అంటే సమ్ 5 years తర్వాత సమ్ పార్షియల్ అమౌంట్ అలా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, దాని గురించి నేను మళ్ళీ వీడియో క్లియర్గా చేస్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రీమెచ్యూర్ క్లోజర్. సో దీనికి కూడా సమ్ కండిషన్స్ ఉంటాయి. అంటే మనం 15 years లోపే మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో మనకి దీనికి ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి ఇదనమాట. దీంట్లో లోన్స్ ఇవన్నీ తీసుకోవచ్చు, దీంట్లో అవే ఉండవు. సో అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి దీనికి 7.7% అండ్ దీనికి 7.1%. నెక్స్ట్ థింగ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో ఇది వచ్చేసి మనకి ఇందులో కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ అమౌంట్ విత్డ్రాలు ఇలాంటివి ఉంటాయి. బట్ దీనికి నేను ముందే చెప్తున్నాను, దీనికి వచ్చేసి ఇది పేర్లోనే ఉంది కదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని. సో మీకు ఇందులో Tier 1, Tier 2 అని రెండు ఉంటాయి. సో ఇప్పుడు మనం Tier 2 గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మెన్షన్ చేసింది అయితే Tier 1 మాత్రమే. సో ఈ Tier 1లో ఎలా అంటే ఇది రిటైర్మెంట్ అకౌంట్ అనమాట. సో మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా మీకు 60 years తర్వాతే మీకు వస్తుంది. అందులో కూడా 60% మీకు టోటల్ లంసమ్గా, అంటే మొత్తం అమౌంట్ అంతా మీకు వచ్చేస్తుంది. 60 అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకుందాం ఫైనల్ అమౌంట్. సో అందులో 60,000 మీరు మొత్తం డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు 60 years తర్వాత. అండ్ మిగిలిన 40,000 ఉంటుంది కదా, అది మీకు పెన్షన్ ఫార్మాట్లో వస్తుంది. అండ్ దాని మీద కూడా మీకు వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇది ఎన్ఎస్డిఎల్ నుంచి కానీ, లేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ, ఆర్ఎల్స్ బ్యాంక్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందులో బెస్ట్ వచ్చేసి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో కూడా మనమే మెన్షన్ చేయొచ్చు. లైక్ కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, నెక్స్ట్ థింగ్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఈక్విటీలో మనం వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలా అని మనం కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే వీటిలో
ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలో 75% అన్నారు అనుకోండి, మిగిలిన 25% మనం వీటిలో ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలా ఎంత పర్సంటేజ్ వాళ్ళు మన అమౌంట్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయాలో కూడా మనమే మెన్షన్ చేయొచ్చు. మీరు ఇక్కడ అనుకుంటున్నారు కదా, ఇక్కడ జస్ట్ 1,00,000 మనకు అంటే 60 ఇయర్స్ తర్వాత మనకు వచ్చేది 1,00,000 అయితే 60,000 మనకు ఏమంత పెద్దగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు కదా. కానీ అలా కాదు. మీరు మంత్లీ మినిమం 2,000 ఇన్వెస్ట్ చేసినా సరే మీకు కొంచెం మినిమం 6% వర్కౌట్ అయినా మీకు వచ్చేసి అమౌంట్ సమ్ 30 lakhs 40 lakhs మీకు వచ్చేస్తుంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మనము యాక్టివ్ చాయిస్. సో యాక్టివ్ చాయిస్ అంటే మనమే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలని. సో మనం జస్ట్ ఇక్కడ 75 ఈక్విటీలో, గవర్నమెంట్ బాండ్స్లో 25 మెన్షన్ చేద్దాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేద్దాం. సమ్ ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేద్దాం. తర్వాత ఎగ్జిస్టింగ్ కార్పస్ 0 పెట్టేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాంట్రిబ్యూట్ లైక్ సమ్ మనం ఇందాక అనుకున్నట్టు 2,000 చెప్దాం. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టిల్ మై రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్ వరకు. మనం 75 ఇయర్స్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ఇక్కడ 60 వరకు పెట్టాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ వాంట్ టు డిఫర్ మై ఎగ్జిట్ ఆర్ విత్డ్రాల్ టిల్ ఏజ్ ఇన్ ఇయర్స్. సో 60 ఇయర్స్ వరకు మనం మెన్షన్. యూ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఎన్పిఎస్ బిఫోర్ రిటైర్మెంట్ ఏజ్. సో మనం 60 ఇయర్స్ ముందే మనం ఎగ్జిట్ అవుదాం, ఎందుకంటే మనం 60 ఇయర్స్ తర్వాత పెన్షన్ రావాలి కదా. సో అందుకు 60 ఇయర్స్కి ఎగ్జిట్ అవుతున్నామని మనం పెడుతున్నాం. తర్వాత యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ కాంట్రిబ్యూషన్స్ కూడా మనం 0 పెడతాం, ఎందుకంటే మనం ప్రతి మంత్ 2,000 మాత్రం ఇన్వెస్ట్ చేస్తాం, అంటే మన కాంట్రిబ్యూషన్స్ పెంచుకోవట్లా. తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్చేజ్ యాన్యుటీ రేషియో. యాన్యుటీ రేషియో అంటే మీకు పెన్షన్ ఫార్మాట్లో ఎంత పర్సెంట్ కావాలి అని. సో మనం మినిమం 40%, సో 40% మెన్షన్ చేద్దాం. యాన్యుటీ రేట్ మనం ఏం చెప్తున్నాం, 6.75 6 అనుకుందాం. మనం మినిమమ్కే ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది, జస్ట్ సెకండ్. 6%, 60 0 6 40 యాన్యుటీ రేషియో 6. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్, ఇక్కడ 6 ఉంది. సో జస్ట్ సెకండ్. సో ఇక్కడ చూసారు కదా, టోటల్ 2,000 మనం ప్రతి మంత్ 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నా డేట్ ఆఫ్ బర్త్, ఇది ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనం చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 8,40,000. బట్ మనకి టోటల్ కార్పస్ ఎంత వచ్చింది, ఐ మీన్ ఇక్కడ చూడండి 19 lakhs టోటల్ గెయిన్ అండ్ యాన్యుటీ వాల్యూ 11 lakhs. సో టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 8 lakhs అయితే మనకు టోటల్గా వచ్చింది 27 lakhs. అంటే మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద దగ్గర ఒక 2 times ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇప్పుడు మీకు జస్ట్ సెకండ్, మీరు 8 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చింది ఎంత, 27 lakhs. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 2 times గ్రేటర్ దానే వచ్చింది. సో అందుకు నేను ఎన్పిఎస్ మనకి బెస్ట్ అంటాను, ఎందుకంటే మీకు రిటైర్మెంట్ ఏజ్లో మీకు అంత అమౌంట్ లంసమ్ అమౌంట్ మీకు వచ్చినప్పుడు సో మీకు ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. మనం అండ్ ఇంకొకటి నేను మెన్షన్ చేసింది, ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి ప్రతి మంత్ 2,000 మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 6% మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. లెట్సే మనం ఇక్కడ 6,000 మెన్షన్ చేద్దాం. ఐ వుడ్ లైక్ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఐ వాంట్ లైక్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 6% మెన్షన్ చేద్దాం ఇందాక అనుకున్నట్టు. సో ఇక్కడ చూసారు కదా,
మనం ఇక్కడ 6% మెన్షన్ చేసినాం. అండ్ పర్ మంత్ 6,000 మనం కాంట్రిబ్యూట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసేది 25 lakhs, మనకు వచ్చేది 82 lakhs. మనం అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% వర్కౌట్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూడండి, మనం ఇన్వెస్ట్ చేసింది 25 lakhs, మనకు వచ్చేది 2 crores. సో అలా ఉంటుందన్నమాట ఈ ఎన్పిఎస్ అనేది. అది బేస్డ్ ఆన్ ది మనం మెన్షన్ చేసుకున్న ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది కదా, యాక్టివ్ సెలెక్షన్. సో దీని బేస్ మీద ఉంటుంది. అండ్ ఆల్సో రిటర్న్స్ బాగా వస్తే మనకు ఫైనల్ అమౌంట్ కూడా ఈ రేంజ్లో వస్తుంది. కాబట్టి ఎన్పిఎస్ మనకి బెస్ట్. నెక్స్ట్ మనం మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం. మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనకి ఇందాక చెప్పినట్టు సేఫ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకు ఆ 5 కాదండి, మనకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. నేను జస్ట్ మనకి పాపులర్గా ఉన్న 5 ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే నేను మెన్షన్ చేశాను, మిగతావి కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ మనకి బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. తర్వాత మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే, మనకి మీడియం రిస్క్ అని ఎందుకు అంటున్నామంటే, మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఆ ఈక్విటీలోకి వెళ్ళిపోయింది, బాండ్స్లోకి వెళ్ళిపోయింది. సో మనకి ఒకవేళ ఇక్కడ లాస్ వచ్చినా ఇక్కడ మనకి కాన్స్టెంట్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ రెండిట్లో మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, మనకు డబుల్ ఛాన్స్. సో కాబట్టి ఇది మీడియం రిస్క్ అంటున్నా. సో ఒకవేళ ఇది డౌన్ అయినా ఇది ఆల్రెడీ అప్లోనే ఉంటుంది, లైక్ కాన్స్టెంట్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ అనమాట. సో అందుకే దీనిలోని మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. సో వీటిలో ఫస్ట్ వచ్చేసి మనకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేసేవి ఉంటాయి. సో అలా లేకుండా మనం బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ లేదంటే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, సో ఇవి తీసుకుంటే మనకు బేస్డ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్. ఇందాక నేను ఎన్పిఎస్ టైర్ 1లో చెప్పాను కదా, లైక్ మనకు వర్కౌట్ అయితే 12% దాకా కూడా వర్కౌట్ అవుతుందని. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనం మన ఫండ్ మేనేజర్ ఉంటారు కదా, సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ గవర్నమెంట్ బాండ్స్లో కానీ స్టాక్స్లో కానీ. సో అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మనమేం రిస్క్ తీసుకోం, జస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మనకు రిటర్న్స్ తెచ్చి పెడతారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దగ్గర మనకు రిటర్న్స్ కానీ బాగుంటే మనకు మినిమం 6%, మ్యాక్సిమం ఇంత కూడా వర్కౌట్ అవ్వచ్చు, లైక్ 15% కూడా వర్కౌట్ అవ్వచ్చు. సో అది మ్యూచువల్ ఫండ్స్. అండ్ మనకి ఇంట్రెస్ట్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాక్ బ్రోకర్స్ నుంచి కానీ లేదంటే బ్యాంక్స్ నుంచి కానీ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సో వాటి నుంచి కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇది మీడియం రిస్క్ అని ఎప్పుడు అవుతుంది అంటే, ఈక్విటీ గవర్నమెంట్ బాండ్స్ రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు మీడియం రిస్క్ అవుతుంది. ఓన్లీ ఈక్విటీలో ఉంటే మాత్రం అవ్వదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో టోటల్గా డౌన్ అయినప్పుడు మనం ఏం చేయలేం, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎన్పిఎస్ టైర్ 2. ఇందాక చెప్పాను కదా ఎన్పిఎస్ టైర్ 1 మాత్రమే, ఇది టైర్ 2. టైర్ 2 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అనమాట, అది రిటైర్మెంట్ అకౌంట్, ఇది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు డైరెక్ట్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు మనం ఇచ్చిన అమౌంట్, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఇందాక మెన్షన్ చేసాం కదా, లైక్ ఏంటంటే బాండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలని. సో అలానే ఇక్కడ కూడా మనం అది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు కూడా రిటర్న్స్ బాగా వస్తే ఈ రేంజ్లో వర్కౌట్ అవ్వచ్చు. సో అందుకే ఇది కూడా మీడియం రిస్క్ అంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఇది ఎన్ఎస్డిఏలో బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం మీడియం ఎప్పుడు అవుతుందంటే ఈక్విటీ గవర్నమెంట్ బాండ్స్ రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓన్లీ ఈక్విటీలో ఉంటే మనకు మీడియం రిస్క్ వర్కౌట్ అవ్వదు, అది కొంచెం హై రిస్క్. సో మీడియం రిస్క్ విషయానికి వస్తే ఇవండి మనకు ఉన్న ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత మనకి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. సో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ వినే ఉంటారు కాబట్టి. సో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్
హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనకు ముఖ్యంగా స్టాక్స్లో మనకి ముందుగా చెప్పిన విధంగా మనము డైలీ న్యూస్ ఫాలో అవుతుండాలి. అండ్ ఆల్సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు చిన్న చిన్న న్యూస్ కూడా ఈ షేర్ మార్కెట్ మీద మనకు ప్రభావం ఉంటుంది. అందుకే న్యూస్ ఫాలో అవుతుండాలి. అండ్ దాని బేసిస్ మీద మనకు ఈ స్టాక్స్ అనేటివి అప్ అవుతుంటాయి, డౌన్ అవుతుంటాయి. అండ్ మనము ఇందులో మనకి సమ్ థ్రెషోల్డ్ లిమిట్స్ అవి ఉంటాయి. అవి సెట్ చేసుకుంటే మనము సేఫ్గా ఉండొచ్చు. లేకపోతే టోటల్గా మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ డౌన్ అయిపోతుంది. మనకు మళ్ళీ కరెక్ట్గా రిటర్న్స్ వర్కౌట్ అయితే మళ్ళీ మనకి ఎక్కువ అమౌంటే వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఇక్కడ కాన్స్టెంట్ రిటర్న్స్ కాదు కాబట్టి ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది స్టాక్ బ్రోకర్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మనం ఇక్కడ హై రిస్క్ అని ఎప్పుడు అంటామంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అది హై రిస్క్ అవుతుంది. తర్వాత స్టాక్ బ్రోకర్స్ అంటే మనకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనకు ఏంజల్ వన్, అప్ స్టాక్స్ ఇలా ఉన్నాయి కదా, సో వీటి నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్టాక్స్లో. అండ్ మనకి ఇందులో ఇంకొకటి కూడా వస్తుంది, క్రిప్టో కరెన్సీ నేనే సజెస్ట్ చేయను, ఎందుకంటే దానికంటూ ఒక సెంట్రలైజ్డ్ రెగ్యులేటరీ అనేది మనకే ఉండదు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అందరూ దానికి సెంట్రల్ మెకానిజమ్సే. సో అందరి దగ్గర డేటా ఉంటుంది, అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దానికి ఒక సెంట్రల్ అథారిటీ ఉండదు. సో అండ్ దానికి ఒక కన్సిస్టెంట్ యాప్స్ ఇలా ఉండవు అనమాట. సో అందుకు అది నేనే సజెస్ట్ చేయను. సో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో అయితే మనకు స్టాక్స్ వస్తాయి. సో మనకి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే ఈ 3 ఉన్నాయండి: హై రిస్క్, మీడియం రిస్క్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఇంకో 2 ఉన్నాయి. అంటే ఒక బాగా యూజ్ అయ్యేటి వచ్చేసి బేస్డ్ ఆన్ ఏజ్. సో మనకి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, ఐ మీన్ 60 years అబోవ్ వాళ్ళు. సో వాళ్ళకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. అందులో అయితే పక్కా 8% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, చిన్నపిల్లలకి మనకి ఎన్పిఎస్ వాత్సల్య అని ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, గర్ల్స్కి సపరేట్గా ఇంకొక స్కీమ్ కూడా ఉంటుంది పోస్ట్ ఆఫీస్లోనే. అది కూడా బాగా యూజ్ అవుతుంది. లైక్ చిన్నప్పటి నుంచి 5 years ఆర్ 6 years నుంచి ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేసి సమ్ 20 yearsకి ఆ అమౌంట్ మెచ్యూర్ అవుతుంది అనుకుంటా. సో మనకి 20 years ఆ ఏజ్ వచ్చేసరికి మనకు ఈ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. లైక్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఆ టైంలో మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్లో ఉంటారు. సో ఆ టైంలో మనకి అమౌంట్ అనేది కొంచెం ఎక్కువనే కావాలి. సో ఆ టైంలో మనకి ఈ అమౌంట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో పోస్ట్ ఆఫీస్లో అయితే మనకి ఇట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవి సేఫ్. సో 3 ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈరోజు టాపిక్ అయితే మొత్తం అదండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ ముందుకి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాను, లైక్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా డీటెయిల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.